అధికారం పోయినప్పటి నుంచి కూడా ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఆయన ప్రధానమైన కోటరీ కానీ అధికారం పోయినప్పటి నుంచి పూర్తిగా డిప్రెషన్ లేకపోయినారు. డిప్రెషన్ లేకపోయి ఈ రాష్ట్ర ప్రజలు సర్వనాశనం కావాలా, మాకు ఓటు వేయని ప్రజలు సర్వనాశనం కావాలని, మమ్మల్ని ఓడించిన ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు, మమ్మల్ని గద్దెదించిన ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండకూడదు అని ప్రజల్ని దూషించుకుంటా తమకున్నటువంటి మాధ్యమాల్లో ముఖ్యమంత్రిని దూషించుకుంటా అనేక సందర్భాల్లో తమ ఆక్రోశాన్ని వెలుబుచ్చినారు. వారి ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉందనడానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే, ఈ మధ్యకాలంలో అమరావతి నుంచి తిరుపతికి చేసిన పాదయాత్ర ముఖ్యమంత్రి గారిని, ఆయన పేరు ఏం పేరు, పోస్టీకి అని చెప్పాడు, పట్టాభితో పోస్టీకి అని తిట్టించడము. రెండోది, తన భార్యను అసెంబ్లీలో ఎవరు కూడా ఆమె పేరు ప్రస్తావించకపోయినా ఆమెను దూషించినారనేసి బయటకొచ్చి మీడియా ముందు బోరున విలపించినట్టు నటించడము. ఆయన బామర్ది గొప్ప నటుడే కానీ ఈయనలో ఇంత నటనా చాతుర్యం ఉందని ఎవరు కూడా అనుకోలేదు. నిజంగా ఆయన యాక్టింగ్ మీద దృష్టి పెట్టింటే 40 years ఇండస్ట్రీ అని మనం రాజకీయాల్లో చెప్పుకునేది 40 years ఇండస్ట్రీ అని సినిమా రంగంలో కూడా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అమరావతిలో సిఆర్డిఏ చట్టం ద్వారా భూములు ఏవైతే ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారో ఆ ప్రాంతంలో సిఈడి కేసు నమోదు చేస్తే, రెండవది కొంతమంది జడ్జీలకు ఆ ప్రాంతంలో భూములు ఉంటే దానిల మీద మన ప్రభుత్వము, మన వైఎస్ఆర్ పార్టీ జ్యుడిషియరీని కించపరుస్తామనేసి ట్రోలింగ్ చేయడం. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజలందరూ కూడా అధికార వికేంద్రీకరణ కోరుకుంటుంటే, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటుంటే, తాను మాత్రము తనకు సంబంధించిన ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో తమ వారు కానీ తమ వ్యాపార భాగస్వాములు కానీ అమరావతి ప్రాంతంలో భూముల్లో పెట్టుబడులు పెట్టిన వారు వీరందరూ అభివృద్ధి మొత్తము ఆ 29 గ్రామాల్లో జరగాల, వేరే రాష్ట్రంలో ఎక్కడ ఒక పరిశ్రమ రాకూడదు, ఎక్కడ ఒక రూపాయి ప్రభుత్వము అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకూడదు, మేం బాగుండాలా, మా వాళ్ళు బాగుండాలా, మా వ్యాపార భాగస్వాములు బాగుండాలనేటువంటి ధోరణితో దాదాపుగా ఇప్పుడు ఈ మధ్యనే ఏదో ఒక దినోత్సవం చేసుకున్నారు, 300 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నామని ఆ ప్రాంతంలో అమరావతి కోసం దీక్షలు. ఈ మధ్య ఆ పాదయాత్ర విషయం కూడా మాట్లాడితే, అమరావతి అభివృద్ధి చెందాలనేసి న్యాయస్థానం టు దేవస్థానం అని అమరావతి ప్రాంతం నుంచి తిరుపతికి రావడం, దీన్ని పాదయాత్ర కాదు, ఇది చంద్రబాబు బినామీల రియల్ ఎస్టేట్ యాత్ర అని రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈయన ఏమంటాడంటే, చంద్రబాబు గాని ఆయన తరఫున ఒకరితో పుచ్చుకొని మాధ్యమాల్లో మాట్లాడేటువంటి సోకాల్ మేధావులు కానీ
అమరావతి ప్రాంత రైతులు ఎవరైతే ఈ 30,000 ఎకరాల్లో భూములు ఇచ్చినారో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 13 జిల్లాల కోసం త్యాగాలు చేసినారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రాజధాని నిర్మిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతే ఆయన ఇంక 20 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి, రాజధాని నిర్మించలేని పరిస్థితి, ఇది వాస్తవం అనేసి ప్రజలందరూ కూడా తెలుసుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, ఆయన పార్టీ వాళ్ళందరూ కూడా ఆయనకైన వాళ్ళందరూ కూడా అమరావతి రాజధాని నిర్మాణం గురించి పగటి కలలు కంటున్న వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసింది ఏమంటే ప్రతి రైతు కూడా ఎవరైతే భూములు ఇచ్చినారో ఆ భూములు ఇచ్చిన రైతులను మనం ఎక్కడ కూడా విమర్శించడం లే. ప్రభుత్వము మీ భూమి విలువ 10 లక్షల రూపాయలు చేస్తుంది, మేము అమరావతి రాజధాని నిర్మాణం చేసి అందులో మీ ప్రతి ఒక్క ఎకరాకి కూడా అభివృద్ధి చేసినటువంటి భాగంలో 25% భూమి మీకు ప్లాట్ల రూపంలో ఇస్తాం, కమర్షియల్ ప్లాట్లు కానీ రెసిడెన్షియల్ ప్లాట్ల రూపంలో కానీ ఇస్తాం. ఆ ప్లాట్ల విలువ 2 నుంచి 5 కోట్లు చేస్తుంది అని నమ్మబలికినారు. అక్కడ మరో జూబ్లీ హిల్స్ వస్తుంది, మరో బంజారా హిల్స్ వస్తుంది, మరో మాదాపూర్ వస్తుంది, మరో గచ్చిబౌలి వస్తుందని చెప్పి నమ్మబలికినారు. వారి మాటలు చాలా తీయగా ఉంటాయి. ఎంత కమ్మగా ఉంటాయంటే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుడికి ఏ విధంగా సాధారణంగా ఆహ్వానం పలికి మర్యాదలు చేస్తారో, ఎంతగా గౌరవిస్తారో అంత కమ్మగా ఉంటాయి. ఆ కమ్మని మాటలకు, ఆ ఇంపైన మాటలకు మోసపోయిన అమరావతి ప్రాంత రైతులందరూ ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చినారు. వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు మా భూములు మాకు వెనకిచ్చినా మాకు ఇబ్బంది లేదు అని భావిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అమరావతి వస్తుందని నమ్మి చుట్టుపక్కల భూములన్నీ కొన్న చంద్రబాబు నాయుడు గారికి అయిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి భాగస్వాములు, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మన పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో భూములు కొన్నారు. అవును, కొన్నామంటున్నారు. రాజధాని వస్తుందని తెలిసి కొన్నామంటున్నారు. వీళ్ళందరికీ కూడా బాధ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చాలా మంది కొన్నారు. ఎక్కడ కొనాలో ముందుగానే తెలియజెప్పుకున్నారు. తమ వారినందరినీ ఆర్థికంగా స్థితిమంతులు చేయాలనేసి గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ వస్తుందని ముందుగా తెలిసి ఆ ప్రాంతంలో మురళీమోహన్ లాంటి తమ వారందరికీ ఏ విధంగా భూములు కొనిపించినారో, రామోజీరావు గారు లాంటి వాళ్లకు ఎంతోమంది పెట్టుబడిదారులు పేర్లు ఎందుకు చాలా మంది ఉన్నారు. ఆ తమ వారికి సంబంధించినటువంటి ఆ కొనుగోలు వ్యవహారాల్లో దగ్గరుండి ముందు జాగ్రత్తగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కొనుగోలు చేయించి హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో చంద్రబాబు గారు తన నోటెంబడి చెప్పినట్లుగా 1,00,000 రూపాయలు కొన్న భూమి ఈరోజు 30 కోట్లు పలుకుతుందనేసి ఆయన నోటెంబడి చెప్పినట్లుగా ఆ విధంగా సంపద సృష్టించినామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఇప్పుడు మరొక ప్రపంచ స్థాయి నగరం గురించి, సింగపూర్ స్థాయి నగరం గురించి, హాంకాంగ్ స్థాయి నగరం గురించి, బీజింగ్ స్థాయి నగరం గురించి ఏవైతే వీరు కలలు కన్నారో అటువంటి మహానగరం అక్కడ నిర్మించబోతున్నామని ఏవైతే వీళ్ళు కలలు కన్నారో ఆ విధంగా ప్రచారం చేశారో తమ కలలన్నింటినీ కూడా ఆ ప్రచారానికి తగ్గట్టుగా తమ వాళ్ళందరితోనూ కూడా భూములు కనిపించారు. అక్కడ నిజంగా అమరావతి నగరము నిర్మాణము చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. కేవలం రోడ్లకు,
డ్రైనేజీలకు, పవర్ సప్లై, వాటర్ అరేంజ్మెంట్స్కి తెచ్చేటువంటి కెపాసిటీ మన రాష్ట్రానికి లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 2014 నాటికి మన రాష్ట్రము అప్పులు దాదాపుగా 70,000 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయిన నాటికి 3,57,000 కోట్లు బడ్జెట్, నాన్ బడ్జెట్కి సంబంధించినటువంటి లోన్స్. 3,57,000 కోట్లు అంటే ఈరోజు మనము నెల 4,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం. గత 30 నెలలుగా 1,20,000 కోట్ల రూపాయల వడ్డీలు మనం కట్టినాం. ఇవన్నీ కడుతూ లేదా ఇవన్నీ కూడా మనకు లయబిలిటీస్ కింద పెరుగుతూ వచ్చినా మనం తెచ్చినటువంటి రుణాలు 1,20,000 కోట్ల రూపాయలను కూడా సంక్షేమ పథకాలకు నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి చేర్చినాం. అంటే చంద్రబాబు గారి హయాంలో లాగా సంపద తన వారికి మాత్రమే పంపిణీ చేసుకునేటువంటి కార్యక్రమం కాకుండా పేదవారైన ప్రతి ఒక్కరికి కూడా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలనేసి, వారి పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలనేసి, వారి అప్పులు మాఫీ చేయాలనేసి, వారి ఇళ్ల నిర్మాణం జరగాలనేసి, వారికి ఒక ఆస్తిని అందజేయాలనేసి కలలు కన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఖాతాలోకి నేరుగా దళారులు లేకుండా, జన్మభూమి కమిటీ సభ్యులు లాంటి బ్రోకర్లు లేకుండా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు వేసినారు. దీనికి ఒక లెక్క ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏదైతే దాదాపుగా 2,80,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినారో దానికి ఎక్కడా లెక్కలేదు. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి ఈ అమరావతి రాజధాని నిర్మాణానికే ఆయన 7,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఆయనకు అంత ఇంపార్టెన్స్, అంత ప్రియారిటీ ఉన్న అమరావతికే 7,000 కోట్లు పెట్టిన పెద్ద మనిషి ఇంకా మిగిలింది దేనికి పెట్టినాడు? ఎక్కడి నుంచి తెచ్చినాడు అప్పులు? దానిలో కనీసం ఎక్కడైనా ఆస్తులు తయారు చేయడానికి పెట్టాడా? ఆదాయ వనరుల కోసం పెట్టాడా? మరి ఎక్కడ పెట్టినాడు ఆయన? మరి నీరు చెట్టు బిల్లులు చెల్లించకుండా వెళ్ళిపోయినాడు, కాంట్రాక్టర్ల ప్రాజెక్టుల బిల్లులు చెల్లించకుండా వెళ్ళిపోయినాడు, అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకుండా వెళ్ళిపోయినాడు. 4 కాంట్రాక్టర్లదో, 4 సినిమా వాళ్ళదో, 4 రియల్ ఎస్టేట్ వాళ్ళదో కాదు అభివృద్ధి అంటే. రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలలా ఉన్నటువంటి 4 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి మనం సంపద పంచినప్పుడే అభివృద్ధి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఆదాయాలు పెంచుకునే మార్గాలు చేస్తారు, తప్పనిసరిగా అభివృద్ధి కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా జిల్లా తెలుగుదేశం పార్టీని మరొకమారు హెచ్చరిస్తా ఉన్నాం. అనంతపురము జిల్లాలో అభివృద్ధి కావాలని కోరాలా, 13 జిల్లాలో అభివృద్ధి జరగాలని కోరాలా, అమరావతి ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి పరిమితం కాకూడదనేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వాలా, అనంతపురం జిల్లాతో సహా రాయలసీమ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగాలని స్టేట్మెంట్ ఇవ్వాలా, శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించి న్యాయ రాజధాని ఇవ్వాలనేసి స్టేట్మెంట్ ఇవ్వాలా. లేని పక్షంలో రాయలసీమ ప్రాంత ప్రజలందరూ మిమ్మల్ని తరిమి కొడతారని సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాయలసీమలో రాజధాని ఉండాలని మీరు డిమాండ్ చేయాలా? లేదా ఇప్పటికే బాగా అభివృద్ధి చెందినటువంటి విజయవాడ, గుంటూరు లేదా విశాఖపట్నంలో రాజధాని ఉండాలని మీరు డిమాండ్ చేయాలా? ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, మీరు నాకేసిపోయినారు. మీరు అధికారంలో దిగిన రోజు యనమల రామకృష్ణుడు చెప్పినాడు 100 కోట్లకు మించి ఖజానాలో లేవు, నెలకు 6,000-7,000 కోట్లు కావాలి జీతాలు ఇవ్వడానికి, జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలన చేస్తా అన్నారు. కార్ నివేదిక ఇచ్చింది. చంద్రబాబు నాయుడు హయాంలో నాన్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆదాయం సంపాదన రానటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈరోజు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితిలోకి వచ్చింది. ఆ వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు తీసుకుని రావాల్సిన పరిస్థితిలోకి వచ్చింది.
కాబట్టి చంద్రబాబు నాయుడు విఫల ఆర్థిక పథకాలే, చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి విఫల ఆర్థిక పథకాలే ఈరోజు ఆయన నిర్ణయాలే, ఆ విఫలమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు ఈరోజు రాష్ట్రము అప్పుల పాలవడానికి కారణము. అందువల్లనే ఈరోజు మనము అధిక అప్పులు ఉన్నటువంటి రాష్ట్రము అని ఈరోజు కేంద్రం కూడా మన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారే. అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంచి ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మీ నిజ స్వరూపాలు చూసిన ఎమ్మెల్యేలు, మీ ప్లస్లు మైనస్లు తెలిసిన ఎమ్మెల్యేలు మిమ్మల్ని తిరుగుతా ఉన్నారు. అయితే మీరు మాత్రం అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో మీ కుటుంబ సభ్యుల్ని తిట్టినట్టుగా మీరు ప్రచారం చేసుకుంటూ నాటకాలు ఆడుతూ ఈరోజు రాష్ట్రంలో ప్రజల గోడు వినకుండా, వరదల బారిపడిన ప్రజల గోడు వినకుండా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా చూశారా నా భార్యను తిట్టారంటారు. సిగ్గుగా లేదా చంద్రబాబు నాయుడు గారు? మీ భార్య రామారావు గారి కుమార్తె, రామారావు గారిని గౌరవించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో మాతో సహా అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఆయన కుటుంబాన్ని బజార్కి ఇడ్చావు, ఆయనను వెన్నుపోటు పొడిచావు, ఆయన మరణానికి కారణమయ్యావు, ఆయన పార్టీని లాక్కున్నావు, ఆయన కుర్చీని లాక్కున్నావు, ఆయన కుటుంబాన్ని చీల్చావు, ఆయన కుమారుల మనోవేదనకు కారణమయ్యావు. ఈరోజు మళ్ళీ ఆయన కుమార్తెను బజార్కి ఇడుస్తా ఉన్నావు. భువనేశ్వరి గారి ఆత్మ గౌరవాన్ని బజార్కి ఇడుస్తా ఉన్నావు నీ రాజకీయ ప్రయోజనాల కోసం. అదే వల్లభనేని వంశీ తిట్టిన రోజు ఎందుకు నీవు ప్రజల మధ్యకు వచ్చిన భార్యను తిట్టారని నువ్వు ఎందుకు రాలేదంటే దానివల్ల నీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరవు. అదే అసెంబ్లీలో తిట్టినారని అబద్దం చెప్పి ప్రజల వద్దకు పోయినా ఎంతో కొంత నీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి, నీ పార్టీ ఉనికి నిలబడతాదనేసి ఒక దురాశతో, దుర్మార్గపు ఆలోచనతో నువ్వు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఇంకా శోభిస్తా ఉన్నావు. నీ పద్ధతులు మార్చుకో. నీకు సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు కూడా గ్రామాల్లోకి వెళ్లి ఇవే అబద్దాలు చెప్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మీరు చేసిన మంచి ఏంది, మీరు చేసిన చెడేంది అనేసి సమీక్ష చేసుకోకుండా, మీరు చేసిన అప్పుల వల్ల రాష్ట్రం అధోగతి పాలైతే దాని విషయంలో మీ నిజాయితీగా మీ తప్పులు ఒప్పుకోకుండా ఈరోజు గ్రామాలకు వెళ్లి నాలుగు కోస్తామంటారు. ఎవరి నాలుకలు కోస్తారు? 25 ఏళ్లుగా మీరు అధికారంలో ఉంటే మీ వెంట నడిచినటువంటి ప్రజల నాలుకలకు వస్తారా? మిమ్మల్ని నమ్మి మోసపోయినటువంటి డ్వాక్రా మహిళల నాలుకలకు వస్తారా? మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని ఇంటిదారి పట్టించినటువంటి ప్రజల నాలుకలకు వస్తారా? సినిమా డైలాగులతోనూ, మోసపూరితమైనటువంటి మాటలతోనూ, రెచ్చగొట్టేటువంటి మాటలతోనూ గ్రామాల్లోకి వెళ్లి చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్న పరిటాల సునీత గారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా మీరు అనంతపురం జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలా? అమరావతి కాదు రాజధాని కావాల్సింది, అనంతపురంలో రాజధాని పెట్టాలని మీరు డిమాండ్ చేయాలా? రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని ఆ ప్రాంత ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు స్పందిస్తా ఉన్నారు. మేము రాయలసీమ వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యి ఎన్నో ఏళ్లుగా మేము నష్టపోయి ఉన్నాం, అభివృద్ధికి దూరంగా ఉన్నాం, వలసలు బాట పడతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంత రైతులు యాచకులుగా కేరళ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి, కర్ణాటక ప్రాంతానికి వలసలు వెళ్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న మా ప్రాంతాల అభివృద్ధి జరగాలనేటువంటి, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి జరగాలనేటువంటి మాట మాట్లాడకుండా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా అమరావతి అభివృద్ధి చెందాలా, అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలనేసి వీరందరూ కూడా భావించడం నిజంగా రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు కూడా అంతా గమనించాలని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజలలో ఉనికి కోల్పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిజాయితీగా
ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ప్రజల సంక్షేమము ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్ళడానికి మొహం చెల్లక ఈరోజు గోడు సభలని గౌరవ సభలని తమ గోడు చెప్పుకునేదానికి గోడు సభలు పెట్టుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఉద్దేశించి వల్లభనేని వంశీ ఒక నెల రోజుల కింద లోకేష్ సంబంధించిన సోషల్ మీడియా గ్యాంగ్ వల్లభనేని వంశీని ఆయన కుటుంబ సభ్యులను దూషించిన నేపథ్యంలో తిరిగి ఈయన తిరగబడి కామెంట్ చేస్తే అది లోకేష్ కుటుంబ సభ్యులకు ఉద్దేశించి ఆయన కామెంట్ చేస్తే ఆ రోజు ఎక్కడ కన్నీళ్లు రాలే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ రోజు ఏడిస్తే ప్రయోజనంలే. వంశీ తిట్టినాడంటే మీలో ఉన్నవాడే కదా అంటారు. ఈరోజు మీరు గమనించాల్సింది ఏమంటే తెలుగుదేశం పార్టీ నుంచి వదిలి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు మిమ్మల్ని తిడుతా ఉన్నారు. ప్రాంత రైతులు చెప్తున్నది ఒక్కటే, శ్రీశైలం ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన నల్గొండ జిల్లా కర్నూలు జిల్లా రైతులది త్యాగం కాదా? ఆ రోజు వందల రూపాయలకు భూములు ఇచ్చారు. ఈరోజు ఆ ప్రాంతంలో లక్షల రూపాయల ధరల భూములు పెరుగుతా ఉన్నాయి. వాళ్ళది త్యాగం కాదా? పోలవరం ప్రాజెక్టుకి 1.5 లక్షల ఎకరాల భూములు ఇచ్చిన రైతులది త్యాగం కాదా? భూములు కోల్పోయి వలసలు వెళ్లిపోతున్న రైతులది త్యాగం కాదా? 7 మండలాలు ఇచ్చిన తెలంగాణది త్యాగం కాదా? పోలవరం ప్రాజెక్టుకి పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నటువంటి తెలంగాణ మండలాలు 7 మండలాల భూభాగం ముంపుకు ఉంటే ఆ రాష్ట్రము ఆ 7 మండలాలను మనకు అప్పగించడం త్యాగం కాదా? ఆ 7 మండలాల ప్రజలు ఖమ్మం జిల్లాకు తరలిపోవడం త్యాగం కాదా? వీళ్ళందరూ ఎక్కడైనా మావి గొప్ప త్యాగాలని చెప్పుకున్నారా? ప్రాజెక్టుల్లో నష్టపోయిన వాళ్ళు నిజమైన త్యాగదనులు, ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన భూముల వల్ల కోట్ల మందికి అన్నం దొరుకుతా ఉంది. కానీ తమ 10 లక్షల ఎకరాకు 2 కోట్ల ధర పలకాలనేసి 3 కోట్ల ధర పలకాలని ఆ విధంగా తమ వారి పిల్లలు కూడా కూర్చొని తింటూ ఉండాలనేసి భావించే వాళ్ళు త్యాగదనులు కాదు. ఆ ప్రాంతంలో బడుగు బలహీన గిరిజన వర్గాల వాళ్ళ భూముల్ని ప్రభుత్వము పూలింగ్ పేరుతో తీసుకుంది. ఆ భూముల చుట్టుపక్కల తమ వాళ్లతో భూములు కొనిపించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో 50-60 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే దీనికి కూడా సహించని అగ్రకుల పెత్తందారి విధానంతో కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనించాలా, అనంతపురం జిల్లా ప్రజలు కూడా గ్రహించాలా. ఏదైతే ఈ పాదయాత్ర చేశారో దాన్ని వ్యతిరేకించాలా. మళ్ళీ ఇప్పుడు అమరావతి నుంచి అరసివెల్లిని మరో పాదయాత్రకు తెరదీస్తున్నామని చెప్పిన దాన్ని కూడా వ్యతిరేకించాలా. మనమందరం కూడా ఉద్యమించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ జిల్లాలో అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా, అనంతపురం అభివృద్ధి కావాలని కోరుకొని వాళ్ళే వీళ్ళందరూ కూడా అనంతపురం జిల్లా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ చంద్రబాబుకు తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరంతా కూడా రాజీనామాలు చేయాలా. రాయలసీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన మీరందరూ స్పందించాలా. ఈ ప్రాంత ప్రజలకు మీరు క్షమాపణలు చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అమరావతి ప్రాంత రైతులు నష్టపోయినారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇది సాధ్యం కాదని చెప్పినారు. బాగా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో కొద్దో గొప్ప ఖర్చు పెడితే ఒక 5,000 కోట్లు 10,000 కోట్ల ఖర్చు పెట్టగలిగితే బ్రహ్మాండమైన రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు. విశాఖపట్నానికి ఉన్న హంగు వల్ల, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ వల్ల, అక్కడ ఆల్రెడీ జరిగినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల, ఇప్పటికే ఏర్పడినటువంటి మహానగరం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, టెక్స్టైల్ కంపెనీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా కంపెనీస్ వస్తాయి, అన్ని పరిశ్రమలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, భూముల విలువ పెరుగుతుంది, తద్వారా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి, తద్వారా జీఎస్టీలు వస్తాయి, ఒక అభివృద్ధి జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది అని భావించారు. అదేవిధంగా అమరావతికి అన్యాయం జరగకోకుండా ఆ ప్రాంతంలో అసెంబ్లీని అలాగే కొనసాగిస్తూ
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా శ్రీబాగోడంబేడికని గౌరవిస్తూ గతంలో రాజధాని కోల్పోయిన రాయలసీమ ప్రాంతాన్ని గౌరవిస్తూ న్యాయ రాజధానిని కర్నూలుకు తెస్తామని భావించారు. దీంట్లో మొత్తం మేనేజ్మెంట్ స్కిల్స్ పైన ఆధారపడ్డ చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు రాకూడదని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదని, రాయలసీమ అభివృద్ధి చెందకూడదనేసి, డీసెంట్రలైజేషన్ జరగకూడదనేసి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగకూడదనేసి తాను కొన్న భూములు, తమ వాళ్ళు కొన్న భూములు ఉన్న ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి మొత్తం జరగాల, ఈ రాష్ట్రంలోని 13 జిల్లాలోని ప్రజలు పన్నులు కడుతున్న ప్రతి ఒక్క ప్రజల డబ్బు కూడా ఇక్కడ తెచ్చి పెట్టుబడులు పెట్టాలా, తద్వారా తమ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా లక్షల కోట్లు పెంచుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో ఆయన ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పును కొనసాగిస్తూ పాదయాత్రలు చేస్తా ఉన్నాడు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఏ విధంగా అయితే మన ప్రాంత ప్రజలు ముందుకు చేపట్టి ముందుకు నడిపించలేకపోయారో, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి విధానాల వల్ల మోసపోయారో ఇవన్నీ కూడా గుర్తిరిగి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేసి తిరుపతిలో కానీ అనంతపురంలో కానీ ఉద్యమాలు చేపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని నడుపుతున్న కాలంలోనే ఇవన్నీ పెరిగినాయి. ఇవన్నీ పెరుగుతూ దాంట్లో నుంచి మనకి ఏదైతే వాటా వచ్చిందో కేంద్రం నుంచి ఆ డబ్బులు కూడా వచ్చినాయి. ఇంత అప్పులు కూడా లేవు. ఆయన ఉన్నప్పుడు 70,000 కోట్ల అప్పులే ఆయన ఎక్కినప్పుడు. ఆ 70,000 కోట్లకు మా అయితే సంవత్సరానికి 5,000 కోట్లు 6,000 కోట్లు వడ్డీ కట్టాలి. అటువంటి పెద్దగా వడ్డీ కట్టాల్సిన పరిస్థితి లేని సమయంలో, బాగా ఆదాయం ఉన్న సమయంలో దాదాపుగా ఈయన పోయి అడిగితే కేంద్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పటికప్పుడుగా వెంకయ్య నాయుడు లాంటి గారి వారైతే అడుకో లాంటి సంస్థలను తమ కార్యాలయాన్ని పిలిపించుకొని, ఆ సంస్థల చైర్మన్లను తమ కార్యాలయాలకు పిలిపించుకొని 1,000 కోట్ల డబ్బులు ఇప్పించినారు. 12,000 కోట్ల అడుకో నుంచి రుణాలు ఇప్పించినారు. ఆ విధంగా తన పలుకుబడిని ఉపయోగించి 1,000 కోట్ల అప్పులు తెచ్చి కూడా అమరావతి రాజధాని నిర్మాణం చేయలే. ఎక్కడో కూడా ఒక ప్రాజెక్టు తీసుకుని రాలే. పట్టిసీమన్నారు, దోపిడీకి పాల్పన్నారు. ఆయన ఏ ప్రాజెక్ట్ అన్నా కూడా ఈ జిల్లాకు సంబంధించి అంద్రినీవా గురించి మేము కథలుగా చెప్పినాం. ఉన్న కాంట్రాక్టులు రద్దుపరిచి దానిని 10 రెట్లు 12 రెట్లు 20 రెట్లు అంచనాలు పెంచి దోపిడీలు చేస్తా ఉన్నారు, చేసుకుంటూ పోయినారు. ఇంత దోపిడీ చేసిన పెద్ద మనిషి, ఆయన హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం చేయలేని పెద్ద మనిషి ఈరోజు ఉసిగొలుపుతా ఉన్నారు ప్రాంతాల మధ్య విద్వేషాలు. అమరావతి నుంచి తిరుపతికి యాత్ర చేశారు. ఇది రైతుల విజయం అన్నారు. అమరావతి రైతుల విజయం, ఈ రాష్ట్ర ప్రజల విజయం అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, వెనకబడిన అనంతపురం జిల్లాకు రాజధాని కావాలని మేము అడుగుతాం, కర్నూలుకు న్యాయ రాజధాని కావాలని మేము అడుగుతాం. మాకు హక్కు లేదా? ఆ మాత్రం భూములు మేము వేయలేమా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి రాకూడదా? ఆ ప్రాంతం అభివృద్ధి కాకూడదా? ఎందుకు చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూములు అయి ఉంటే రాజధాని అనేదానికి ఎవరికి కూడా మనం డబ్బు కట్టాల్సిన పనిలే. రైతులకి మనం పెట్టే ప్రతి ఒక్క పెట్టుబడి కూడా, దాని నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆదాయం కూడా అది రాష్ట్రానికి చెందుతుంది. లేకపోతే ఆ అభివృద్ధి నుంచి వచ్చేటువంటి ఫలాలన్నీ కూడా ఆ భూములు ఇచ్చిన వాళ్లకు చెందుతాయని అసెంబ్లీలోనే చెప్పినారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తాను భూములు కొన్న దగ్గరే రాజధాని రావాలనేసి, తన బినామీలు భూములు కొన్న దగ్గరే రాజధాని రావాలనేసి ఆయన ఒక నియంతలాగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోయినారు. చెల్లించుకుని వెళ్ళిపోయినాడు. రోడ్ల కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు దాదాపుగా 43,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా దిగిపోయినాడు. 27,000 కోట్ల రూపాయలు నేరుగా కరెంటు బకాయిలు డిస్కమ్లకు చెల్లించకుండా దిగిపోయినాడు. 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు దాదాపు 4,000 కోట్ల రూపాయలు చెల్లించకుండా దిగిపోయినాడు. ఇండస్ట్రియల్ సబ్సిడీస్ దాదాపుగా 1,800 కోట్లు, అదేవిధంగా 1,200 కోట్ల రూపాయలు డ్రిప్పులు స్ప్రింక్లర్లకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయి.
ఇవన్నీ చెల్లించకుండా దిగిపోయినాడు ఆయన. ఇవి కాకుండా తాను చేస్తానన్న డ్వాక్రా రుణమాఫీ 26,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించకుండా దిగిపోయినాడు. తాను చేస్తానని చెప్పినటువంటి రైతు రుణమాఫీ 87,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లించకుండా దిగిపోయినాడు. మరి ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నాడో ఆస్తులు అమ్ముతున్నాడో ఇవన్నీ కూడా చెల్లిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చెల్లించడానికి సంవత్సరాలు పడుతుంది. ఆ రోజు ఆయన డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎగ్గొట్టకుండా కట్టి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన 26,000 కోట్ల భారం పడేది కాదు. కానీ ఆ మహిళలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలా, మోసపోయినటువంటి ఆ సంఘాలన్నీ మళ్ళీ దానికి పునర్నిర్మాణం జరగాల, జీవం పోసుకోవాలనేసి డబ్బులు కడతాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్న జ్ఞాని కాదు. చంద్రబాబు లాగా అజ్ఞాని అయితే మాత్రం కాదు. ఎందుకంటే బాగా ఆదాయం ఉన్న సమయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్డీఏలో డిమానిటైజేషన్ అప్పుడే జరిగింది. జీఎస్టీ అప్పుడే వచ్చింది. 18% నుంచి 28% జీఎస్టీ వచ్చింది. ప్రతి కొనుగోలు పైన 18 నుంచి 28% జీఎస్టీ కేంద్రానికి పోయింది. దాంట్లో సగం భాగం రాష్ట్రానికి పోయింది. అదేవిధంగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు సగానికి సగం పెరిగినాయి. కాకుండా మళ్ళీ అమరావతి నుంచి అరసవీ లేనో మరో పాదయాత్ర చేయాలనేసి ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు పోట్రి, రైతుల ముసుగులో ఉన్నటువంటి పెట్టుబడిదారులు. ఎందుకంటే వీళ్ళకి పని లేదు, డబ్బులు ఎక్కువైనాయి. గత 5 సంవత్సరాల్లో సంపాదించినటువంటి దోపిడీ చేసినటువంటి డబ్బులు ఎక్కువైనాయి. ఆ దోపిడీ డబ్బుతో పెట్టిన పెట్టుబడులు ఏవైతే అమరావతి ప్రాంతంలో పెట్టారో అవి నిరర్థకం కాకూడదు. అవి ఆదాయాల రూపంలో మారాలంటే అక్కడ రాజధాని రావాలా. అది ఆచరణ సాధ్యం కాదని తెలుసు. చంద్రబాబు నాయుడు 100 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కట్టలేడు అమరావతి లాంటి రాజధాని. ఎందుకంటే ఒక అనంతపురం పట్టణము ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి అనంతపురం కార్పొరేషన్ చుట్టూ ఇంకా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకురావచ్చు. ఎందుకంటే ఒక పట్టణం ఉంది కాబట్టి. అదేవిధంగా విజయవాడ పట్టణం అభివృద్ధి చెందింది కాబట్టి దాని చుట్టూ ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకొని రావచ్చు, ఇంకా కొంత డెవలప్మెంట్ తీసుకొని రావచ్చు తక్కువ ఖర్చులో. అదేవిధంగా విశాఖపట్నం కూడా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి తక్కువ పెట్టుబడితో ఆ ప్రాంతాన్ని కూడా రాజధానిగా అభివృద్ధి చేయొచ్చు. తక్కువ పెట్టుబడితో పరిశ్రమలు రావచ్చు, విద్యా సంస్థలు రావచ్చు, ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాని అసలు పట్టణమే లేని భూభాగంలో, నిర్మాణమే లేని భూభాగంలో 30,000 ఎకరాల్లో మనం పట్టణము కట్టాలా, పట్టణం కట్టిన తర్వాత పరిశ్రమలు రావాలా, దాని తర్వాత ఐటీ సంస్థలు రావాలా, ఇవన్నీ కలగనాలా లేదా నిజంగా చేయాలన్నా, దానికి సంబంధించిన 1,00,000 కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా అనేటువంటి కనీస ఆలోచన లేకోకుండా, పోనీ ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికి ఆదాయ మార్గాలు ఏమైనా ఏర్పాటు చేశారంటే అది కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన పూర్తిగా విఫలమైన వ్యక్తిగా ఆయన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎటువంటి అన్యాయాలు జరగడం లేదు కాబట్టి ఏదో ఒక ఎజెండా తీసుకుని ముందుకు వెళ్లాలి. కాబట్టి అమరావతి నుంచి తిరుపతి పాదయాత్ర చేశారు. ఇప్పుడు కూడా చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా నిలబెట్టుకుంటూ ఒక క్యాలెండర్ ముందే ప్రకటించి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, నాడు నేడు లాంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి గారిపైన అభాండాలు వేయడానికి, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడానికి వేరే యొక్క ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ ఇది అయిపోయింది తొలి విడత, మళ్ళీ ఇంకొక పాదయాత్ర, పని లేక చేసుకుంటున్న పాదయాత్రలో మీ ఫ్రస్ట్రేషన్ను సాటిస్ఫై చేసుకోవడానికి, మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి, మీ దొరతనాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పుకోవడానికి మీకున్న మాధ్యమాల ద్వారా, మీకున్న ఎల్లో మీడియా ద్వారా మా పార్టీ ఇంకా బతికే ఉంది, మాకు కొంతమంది ఉన్నారు అని ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు పాదయాత్రలో వాళ్ళు పాల్గొనేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ చూస్తే ఐపాడ్లు, ఐఫైలు, ఐఫోన్లు, ఆ పేర్లు కూడా తెలియదు నాకు,
కాస్ట్లీ సెల్ ఫోన్లు, మొబైల్స్, కాస్ట్లీ కార్స్, ఇటువంటి వీళ్ళంతా రైతుల ముసుగులో రైతుల వేషాలు వేసుకుని పాదయాత్రలను చేస్తుంది. కాబట్టి ఇదంతా పెద్ద ఫార్స్. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీ దగ్గర మీరు గత ప్రభుత్వంలో మీరు దోపిడీ చేసినటువంటి ఆదాయాలు ఉన్నాయి. ఆదాయాల నుంచి మీరు పెట్టిన పెట్టుబడులను లాభాలుగా మార్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి పెట్టుబడి రియాలిటీ యాత్రలు కానీ మేము భావిస్తున్నాము. ఇవి ప్రజలకు సంబంధం లేని, ప్రజలకు ఉపయోగపడినటువంటి పాదయాత్రలు. తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగపడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ ఇది దోపిడీదారుల యాత్రని అందరికీ తెలుసు.